సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మొదటి సంవత్సరం 5వ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ 4.1 కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షుల వారు మా ప్రభుత్వం అడుగుపెట్టిన కాంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలం చేశాం. దీంట్లో మేము అనుకున్నట్టు సూపర్ 6లో చాలా పథకాలు ప్రజల వద్ద తీసుకెళ్ళాం. మేము అధికారంలోకి రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. పెన్షన్ని మేము గత మేనిఫెస్టోలో పెట్టిన ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మొత్తం 3 నెలలు కూడా కలిపి మొదటి నెల 7,000 ఇచ్చాం. క్రమం తప్పకుండా 1వ తారీఖు పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. వృద్ధుల్లో చాలా ఆనందం, కళల్లో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తానన్నాం, అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వీటితో పాటు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాం. ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు 3 సంవత్సరాలు ఇస్తానన్నాం, దాన్ని కూడా మొదలుపెట్టాం. ఇక మొన్ననే చూస్తే పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభించామో ఆ సమయానికి తల్లికి వందనం తరపున ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు తల్లిల అకౌంట్లో పడే విధంగా మేము ప్రతి తల్లికి అరేంజ్ చేశాం. గత ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి బోటప్పు మాటలు చెప్పి ఒక్కరికే ఇచ్చింది. మేము అట్లా కాకుండా 2 పిల్లలు ఉంటే 2కి, 3 పిల్లలు ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తున్నాం. అందరు తల్లులు కూడా అమౌంట్ పడంగానే చక్కగా స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకి పుస్తకాలు ఇచ్చి చాలా ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. వీటిలో కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి. ఈ లోటుపాట్లు ఏంటో వెళ్ళి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా మనం సూపర్ 6కి ప్రోగ్రెస్ కార్డు ఈ విధంగా వస్తుందని ఇచ్చామో వాటిని మనం అమలు చేయబోతున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖున కూడా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఈ నెలల్లో రైతు బంధు కూడా వేయబోతున్నాం. వీటన్నిటికీ తోడు ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు అయిపోతున్నారు. 1,500 కూడా P4తో లింక్ చేసి ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి సూపర్ 6లో ఉన్న పథకాలు గత ప్రభుత్వంలో కాకుండా ప్రతి పథకం అమల్లో చేయటమే కాకుండా అభివృద్ధిని కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్ళగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, జాబ్ మేళాలు ఇటువంటి ఎన్నో నిర్వర్తిస్తున్నాం. నిర్వర్తించి యువతని సరైన దారిలో తిప్పే విధంగా చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. పోలవరం కూడా ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఇవన్నీ కార్యక్రమాల వేళ రాష్ట్రం సుసస్యామలంగా ఉండి అభివృద్ధి బాటలో ప్రయాణించి సంక్షేమ బాటలో పేదవారి కళల్లో ఆనందం చూడటం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్డీఏ కూటమి అదేవిధంగా కృషి చేయబోతుంది. ఈ నెల రోజులు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మాకున్న కార్యకర్తల బలం దేశంలో ఏ పార్టీకి లేదు. మాకు అటువంటి క్లస్టర్ విధానం కూడా ఏర్పాటు చేసాం. ప్రతి 30 మందికి ఒక వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ వ్యక్తిని అరేంజ్ చేసాం. కాబట్టి బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్లస్టర్లను తీసుకుని వాళ్ళ సమస్యల్ని ఉంటే దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇవాళ మొదటి రోజు చాలా అద్భుతంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడైతే పేద ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మనం అందరం వచ్చి పర్యటించాలనుకున్నాం. అదేవిధంగా పర్యటించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం.